మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు. గతించిన ప్రభుదినం మొదలుకొని ప్రభుదినం వరకు దేవుడు మనల్ని కాపాడి ఇలాగున దేవుని ఆలయంలో మనం కూర్చున్నామంటే అది కేవలం దేవుని కృప. పరిశుద్ధ దినమున మరి దేవుని పిల్లలమైనటువంటి మనం ఆయన సన్నిధిలో ఆయన్ని స్తుతించవలసిన వారం అంటున్నాం. 113వ కీర్తన మనము ధ్యానం చేయబోతున్నాం. ఈ 113వ కీర్తన స్టార్టింగే ప్రైజ్ ద లార్డ్, హలేల్ అనే పదం నుండి, హీబ్రూ పదం హలేల్ అనే పదము నుండి హల్లెలూయా అనే పదం వచ్చింది. హల్లేల్ అంటే దేవుణ్ణి స్తుతించటం. ప్రైజ్ ద లార్డ్, దేవుణ్ణి స్తుతించడానికి ఆదివారము మందిరానికి రావాలి. ఎందుకనంటే నీవు నీ చేతిలో లేవు, దేవుని సృష్టి అయి ఉన్నాం మనం. ఈ కాలం, ఈ సృష్టిలో దేవుడు నిన్నొక పాత్రగా, ఒక వస్తువుగా, ఒక రూపంతో నిన్ను సృష్టించాడు. సో ఈ 113వ కీర్తన హల్లేల్ కీర్తనలు మొత్తం 6 కీర్తనలు, 113 నుండి 118 వరకు. 113, 114, 115, 116, 117, 118 6 కీర్తనలు. ఈ కీర్తనలు ఎప్పుడు పాడతారంటే పేషవారు, ఐగుప్తు దేశము నుండి దేవుడు విడుదల చేసినందుకు పండక్కి పాడతారు. ఇది పండుగలు. ఎప్పుడు పాడుకుంటారు? 113, 114 కీర్తనలు బిఫోర్ మీల్స్, భోజనానికి ముందు పాడతారు. పస్కా భోజనం తినే ముందు, పస్కా పండుగ రోజున భోజనం చేస్తారు కదా వాళ్ళు, సాయంకాలం భోజనం చేసే ముందు పస్కా బలిపశు వధించి తర్వాత రొట్టెలు చేసుకుని తినేటప్పుడు భోజనానికి ముందు 113, 114 కీర్తనలు పాడతారు. ఆఫ్టర్ మీల్స్, భోజనం అయిపోయిన తర్వాత 115, 116, 117 కీర్తనలు, 118 కీర్తనలు పాడుకుంటారు. అందుకనే మీకు యేసు ప్రభువారు సిలువేసే ముందు, పస్కా పండుగకు ముందు వారు ఒక కీర్తన పాడిరి అని అంటాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, మార్కు సువార్త 15వ అధ్యాయంలో అనుకుంటా వారు ఒక కీర్తన పాడిరి. ఏ కీర్తన? భోజనం అయిన తర్వాత కీర్తనలు, భోజనం ముందు కీర్తనలు పాడారు. పస్కా పండుగలో పాడే కీర్తనలు. ఈ 118వ కీర్తన పాడుంటారు, 117వ కీర్తన పాడుంటారు, 116వ కీర్తన పాడుంటారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ దేవుని ఆ కీర్తనలు అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు భోజనానికి ముందు పాడే కీర్తన ఈవేళ మనం ధ్యానం చేసే. భోజనానికి ముందు కీర్తన పాడాలి మనం. ఏదైనా ఒక ఫెస్టివల్ వచ్చిందంటే కంగారుగా ప్రార్థన అవ్వకుండానే ప్లేట్ పెట్టుకుని రెడీ అయిపోవడం కాదు, కీర్తన పాడుకుని పాడాలి. అది క్రమం. దేవుడు ఒక పండగను ఆచరించేటప్పుడు దాన్ని క్రమమైన పద్ధతిలో ఆచరించమన్నాడు. సంఘానికి క్రమం ఉండాలి. చర్చికి ఒక విశ్వాసం అయితే, దేవుని ప్రవచన దేవుని సంఘంలో నువ్వు ఒక బిడ్డవైతే, ఒక దేవుని యొక్క సాక్షి అయితే, ఒక క్రమం అనేది నీకు చాలా అవసరం. సంఘానికి క్రమంగా రావటం, పాటలు పాడటం, అయ్యగారు చెప్పిన తర్వాత భోజనం అది 1 గంట అయినా 2 అయినా ఒక పద్ధతి దేవుడు ఇచ్చినప్పుడు ఆ పద్ధతిలో మనం వెళ్ళాలి. ఎందుకంటే మనం దేవుణ్ణి సేవ చేస్తున్నాం, దేవుణ్ణి ఆరాధించుకుంటున్నాం. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, ఆయన సేవించడం, ఆరాధించడం అంటే కేవలం పాటలు పాడడం అనే కాదు. మన లైఫ్ అంతా ఆయన ఆరాధిస్తూ ఉంటాం. ఆరాధన అంటే పాడుకుంటూ ఉండడం అని కాదు, ఆయనకు ఆరాధనగా జీవించటం. ఆయన మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆరాధనా భావంతో, అంటే గౌరవ మర్యాదలతో, దేవుని భక్తితో కొనసాగటమే ఆరాధన. సో 113వ కీర్తన ఎలాంటి కీర్తన అంటే ఇది
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా అనే పదంతో ప్రారంభించబడింది. స్తుతించుడి, ఆరాధించండి. ఆదివారం ఎవరు ఆరాధించాలి? యెహోవా సేవకులారా ఆయన్ను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. 110వ కీర్తన, 111వ కీర్తన, 112వ కీర్తన స్తుతించుడి అన్నాడు. అది వ్యక్తిగతం, పర్సనల్. 111, 112 పర్సనల్గా స్తుతించారు. 113 అయితే సేవకులారా ఆయన్ని స్తుతించండి. దట్ మీన్స్ దేవుని సర్వెంట్ ఆఫ్ ఆల్ ద పీపుల్, ద చిల్డ్రన్ ఆఫ్ ద పీపుల్, దేవుణ్ణి సేవించేవారులారా ఆదివారం ఆయన సేవ చేసుకోవాలి. నీ పాద సేవ, రేయి పగలు నీ పాద సేవే, జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, మాదుకోట సాటి లేని మాదుకోట. హల్లెలూయా. ఎందుకు సేవించాలి? సంఘమంతా సేవించాలి, సేవకులారా సేవించాలి. ఎందుకనంటే 10,000 రీజన్స్. వై? కొన్ని కారణాలు ఉన్నాయి. 113వ కీర్తనలో దేవుణ్ణి స్తుతించడానికి గల కారణాలు కొన్ని చెప్పాడు. 10,000 రీజన్స్ ఉన్నాయి కదా. ఒక పాట, ఇంగ్లీష్ పాట ఉంటుంది, ఏంటిది? బ్లెస్ ద లార్డ్ ఆల్ ది ఎర్త్, ఓ మై సోల్, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. వై? బికాజ్ 10,000 రీజన్స్. 10,000 కారణాలు చెప్తాను, 10 లక్షల కారణాలు. ఇందులో కొన్ని కారణాలు రాశాడు. ఏంటిది? ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. కంటిన్యూస్లీ we are praised to God. 3వ వచనంలో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది, నమ్మదగింది. తగినది అంటే ఏబుల్, అర్హమైనది. పూర్ణాంగీకారమగు యోగ్యమును నమ్మతగినది అనే పదం మనం అక్కడ ఆడతాం. పాపుల రక్షకుడు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చిన వాక్యము నమ్మ తగినది అంటాం. దేవుడు స్తుతింపదగినవాడు, దేవుడు ఆరాధింపదగినవాడు, ఆయన మాత్రమే. ఆలయంలో పాస్టర్ గారు కాదు ఆరాధించబడేది. పాస్టర్ గారిని పొగడ్డానికి కాదు ఆరాధన, మనుషుల్ని పొగడ్డానికి కాదు, ఇక్కడ మనుషుల్ని ఆరాధించడం కాదు, భక్తులను ఆరాధించడం కాదు, బొమ్మలను ఆరాధించడం కాదు, దేవాలయాన్ని ఆరాధించడం కాదు. మనమే ఆయన మందిరము గనుక ఈ మందిరములో నుండి ప్రభువుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నామము స్తుతింపదగినది ప్రపంచంలో. ఎందుకంటే ఆయన నామం లాంటి నామం ఇంకొకటి లేదు. అందుకే కింద రాస్తాడు ఎందుకు స్తుతింపదగిందో. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్తుతింపదగింది? సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు. అమ్మా, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అంటే ఏంటి? కంటిన్యూస్లీ, పగలొక్కటని కాదు అక్కడ. దాని మీన్స్ ఏంటంటే ఎల్లవేళలా ఆయన నామము ఆరాధింపతగినదే అని చెప్పడానికి వాడాడు అది. అంతేగాని పొద్దున్న సాయంత్రం వరకు అంటే రాత్రంతా పడుకోవాలంట అని అనుకోకండి. మీ ఇంటర్ప్రిటేషన్లు తీసేయకండి. ఇక్కడ మరి రాత్రులు స్తుతించినట్టుంది, దాన్ని ఎక్కడ పెడతారు? పగల మానేసి పడుకుంటారని కాదు. అక్కడ అన్ని వేళల ఆరాధింపదగినదే యేసయ్య నామం. ఎందుకు ఆరాధించాలి సార్ అంటే 4వ వచనంలో యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమును. మన దేవుడు అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన ఏమీ చిన్న దేవుడు కాదు, మహోన్నతమైన దేవుడు. ఎవరి ఎదుట? ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరి ఎదుట. ఈ జనము ఆ జనం అని లేదు, ఈ దేశం ఆ దేశం అని లేదు, అన్ని జనాల మీద. అన్ని జనులు అంటే అన్ని జనాలని అర్థం చేసుకోండి ఈ రోజుల్లో.
అందరి ఎదుట కేవలం క్రైస్తువులు, ఆయన నామం ఎలాంటిదంటే మహోన్నతమైనది. ఆయన మహిమ ఆకాశము విశాలమున వ్యాపించింది. ఆకాశ విశాలం అంటే హెవెన్ అన్నాడు ఇంగ్లీష్ బైబిల్లో. ఆయన మహిమ ఆకాశ మహాకాశముల కంటే ఎత్తైనది. ఆయన మహిమ ఉన్నతమైనది. అంతరిక్షములు ఆయన మహిమను 19వ కీర్తనలో ఆయన మహిమను వివరిస్తున్నాయి. పగటికి పగలు బోధిస్తుంది, రాత్రికి రాత్రి బోధిస్తుంది, ప్రచురిస్తుంది ఆయన మహిమ. ప్రపంచంలో ఆకాశంలో ఆయనకున్న మహిమ చూస్తే సరౌండర్ అయిపోవాలండి. ఇప్పటికింకా సైంటిస్టులకి అంతు చిక్కని ఒక విషయం ఏంటంటే, అసలు ఎంత సిస్టమేటిక్గా ఈ ప్రపంచం ఎలా ఉందంటే మాకు అర్థం కావట్లేదు. గ్రావిటీ, వెలాసిటీ ఎంత ఉండాలి? వెలాసిటీకి వ్యతిరేకం ఏంటది? వెలాసిటీ ఎంత ఉండాలి? ఇంకొకటి ఎంత ఉండాలి? దీనికి దానికి గతి శాస్త్రంలో, ఫిజిక్స్లో ఆ రెండు సమతుల్యంగా ఉన్నాయి. ఈ సృష్టిలో కక్ష తిరుగుతుందంటే చాలా సిస్టమేటిక్గా తిరుగుతుంది. మాకేం అర్థం కావట్లేదు. ఒక నియమం పద్ధతిగా తిరుగుతున్నాయండి, బొంగరాల్లాగా. ఏంటి? భూమి చుట్టూ గ్రహాలు 9 గ్రహాలు అనుకోండి, చాలా ఉన్నాయంట. అవన్నీ 9 గ్రహాల మాట అయిపోయింది, ఇంకా కనపడుతున్నాయి మన వాళ్ళకి. అవన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఒకదానికొకటి ఏ రోజుని ఢీకోలేదట. ఢీకుంటే ఏమంటారు, భస్మం అయిపోద్ది మొత్తం ప్రపంచం. ఎంత కరెక్ట్గా తిరుగుతున్నాయంటే మాకేం అర్థం కావట్లేదు. దీని వెనకాల ఏదో ఒక సిస్టమ్ ఉంది, ఒక మహాశక్తి ఉంది. ఆ మహాశక్తి దైవశక్తి. చప్పలు కొడుగడిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. 5వ వచనములో, ఉన్నతమందు సింహాసనాసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఈయనలాంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరండి. చాలా మంది ఉన్నారు. ఉన్నతమందు సింహాసనమాసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి. ఆరాధించడానికి కారణాలేంటి? ఆకాశం సృష్టి. వర్షాకాలంలో వర్షం వస్తుంది, ఎండాకాలంలో ఎండే కాస్తుంది, శీతాకాలంలో చలే పెడుతుంది. సిస్టమ్ కదా. ఈ సృష్టి ధర్మాన్ని బట్టి స్తుతించాలి, ఆకాశ మహాకాశాలను బట్టి స్తుతించాలి. ఆయన ఉన్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉన్న మన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఈ ప్రపంచంలో వాళ్ళని పోలి ఉన్నవాడు ఎవడు లేడు. ఈజ్ వన్ అండ్ ఓన్లీ. ఆయన ఒక్కడు మాత్రమే దేవుడు ఒక్కడే. ఆయన అందరిని నడిపిస్తున్న దేవుడు ఒక్కడే. ఆయన లాంటి పరిశుద్ధుడు కానీ, ఆయన లాంటి ప్రేమ కలిగినవాడు కానీ, ఆయన లాంటి కృప కలిగినవాడు కానీ, ఆయన లాంటి అద్భుతకరుడు కానీ, ఆయన లాంటి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఆయనకి ఈ లోకంలో ఉన్నటువంటి దేవుళ్ళని పిలబడే వాటికి నక్కకి నాగలోకం అంత తేడా ఉంది. ఆయన ఈయనతో పోల్చారండి. నిన్న ఆయన ఎవడో అంటున్నాడు, ఆ గుళ్ళో ఏసీ ఆడుతున్నారంట ఆ బొమ్మకి. ఆయనకి ఎక్కడన్నా వేడొచ్చేద్దేమని బొమ్మకి ఏసీ ఆడుతున్నాడంట. మరి ఆడికి ఎంత జ్ఞానం ఉందో చూడండి. సాయంకాలం మళ్ళీ డ్రెస్ మార్చేస్తారంట, ఎందుకంటే ఆయనకి ఎక్కడన్నా ఉడికోబెట్టేద్దని హాయిగా పడుకుంటాడంట సాయంత్రం. ఏం దేవుడురా బాబు! దేవుడికి చెమటడుతుందా? బుద్ధి ఉందా నీకు? అసలు జ్ఞానం ఉందా? గాలి ఆయన చేతిలో ఉంది, సముద్రం ఆయన చేతిలో ఉంది. ఆయనకి చెమటడతాం ఏంటి? నీ పనికిమాలిన నాలెడ్జి తోటి దేవుని నీ చేతిలో పెట్టుకోకు. పనికిమాలిన నాలెడ్జి, నీ చెత్త నాలెడ్జి, నీ దరిద్రపు నాలెడ్జి. దేవుని దేనితో పోలుస్తావు? ఆయనను నీతో పోల్చుటకు లేరు ప్రకాశ, స్తుతి పాడుటకు నీవే రాజా, నీతో పోల్చుటకు సర్వేశా ఎవరును లేరు ప్రకాశ. నీతో పోల్చుటకు ఎవరున్నారయ్యా? మనం పాడతాం కదా, నీలా జాలి గల ప్రేమ గల నీవేగా,
నీకు సాటి లేని దేవుడు, సాటి లేని దేవుడు పాటలు ఉన్నాయి కదా. ఆయనకి సాటి ఎవరూ లేరు. 6వ వచనం, టైం అవుతుంది కనుక. ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. భూమి ఆకాశాల నుంచి ఆయన చూస్తున్నాడండి. భూమి ఆకాశాలను వంగి చూస్తున్నాడంటే భూమి మీద ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. ఆకాశం అనగా హెవెన్లో, పరలోకంలో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. పరమండలమందు జరిగేది తెలుసు, ఇంగ్లీష్లో అయితే హెవెన్ అన్నాడు. పరలోకంలో జరిగేది తెలుసు, భూలోకంలో జరిగేది తెలుసు, అంతరిక్షంలో జరిగేది తెలుసు, సృష్టిలో తెలుసు. ఆయన అందరినీ చూస్తున్నాడు. ఆలయంలో కూర్చున్న వాళ్ళని చూస్తున్నాడు, ఆలయానికి రాని వాళ్ళు చూస్తున్నాడు, వాక్యం వింటున్న వాళ్ళు చూస్తున్నాడు, కబుర్లు చెప్పుకునే వాళ్ళు చూస్తున్నాడు, పిల్లలతో ఆడుకునే వాళ్ళు చూస్తున్నాడు, సెలవులతో ఆడుకునే వాళ్ళు చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు ఆయన. ఎవరు దాకోలేరు. దాకున్న ఆదామ వాళ్ళనే చూశాడు. మీరు పబ్లిక్గా కనబడుతున్నారు. ఇదేముంది ఇక్కడ, సీసీ కెమెరాలో పడిపోతారు వెనక్కి తిప్పితే. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వచ్చారో తెలిసిపోతుంది. ఇప్పుడు దేవుడి కన్నులకి మరుగులైంది లేదు. ఆయన అందరినీ చూస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నీ బాధలు కూడా చూస్తున్నాడు, నీ కష్టాలు కూడా చూస్తున్నాడు, నీ శ్రమలు కూడా చూసి ఏం చేస్తున్నాడు ఆయన? ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి? చూచుచున్న దేవుడు అయ్యా, ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి? 7వ వచనంలో, ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ప్రధానులు బీదలను కరికరించడానికి డస్ట్, నేలలో ఉన్న వారిని, మట్టిలో మాణిక్యం అంటారు కదా, నేలలో ఉన్న వాళ్ళని, దరిద్రులైన వారిని, పెంట కుప్పల మీద ఎందుకు పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి లేవనెత్తే దేవుడు మన దేవుడు. దరిద్రులను వంగి చూస్తున్నాడంటే ఎక్కడ కూర్చోబెడతాడంటే ప్రధానులతో కూర్చోబెడతాడట. ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? నిన్ను ఆఫీసర్ లెవెల్లో పెట్టేస్తాడు. కలెక్టర్ గారి ముందు కూర్చోబెడతాడు, సీఎం గారి ముందు కూర్చోబెడతాడు, రాష్ట్రపతి ముందు కూర్చోబెడతాడు, ప్రెసిడెంట్ ముందు కూర్చోబెడతాడు, ఎక్కడికైనా తీసుకెళ్తాడు మనల్ని. ఆయన పెంట కుప్పల మీద నేల నుండి దరిద్రుని లేవనెత్తేవాడు, నిన్ను లేవనెత్తేవాడు ఆయన. అందుకని స్తుతించు. నీ దరిద్ర బ్రతుకును సైకిల్కే తికాణాలు లేని విమానం మీద తిప్పుతాడు. నిన్ను నేల నుండి లేవనెత్తేవాడు కదా. ప్రియులారా, మన పెంట కుప్పల మీద ఉన్నారా? మీరు దరిద్ర బ్రతుకుతున్నారా? బీదలుగా ఉన్నారా? బీదలను పైకెత్తేవాడు, దరిద్రులను, నువ్వు బేదవాడుగా ఉన్నానని భయపడుకు, నిన్ను లేవనెత్తడానికి దేవుడు చూస్తున్నాడు. నీ పేదరికాన్ని చూస్తున్నాడు. నీ గంజి మెతుకులు, నీ చోరణము, నీ పచ్చడి మెతుకులు బ్రతుకు నేను చూస్తున్నాడు. నీ పురుగుడిసి నేను చూస్తున్నాడు. నీ ఇరుకు జీవితాన్ని చూస్తున్నాడు. నీవు ఇరుకులే, అదే బెడ్రూము, అదే ప్రేయర్ రూము, అదే డైనింగ్ హాలు, ఒక్క రూములోనే పిల్లలు అందరూ నలిగిపోతున్నావు. దేవుడు చూస్తున్నాడు. ఆయన నిన్ను లేవనెత్తడానికి ఆయన చూస్తున్నాడు. నిన్ను తప్పకుండా లేవనెత్తి ఉన్నతమైన ప్రధానులతో నిన్ను కూర్చోబెడతాడు. లేకపోతే నీ ముందే ప్రధానులు కూర్చోలేక చేస్తాడు. నమ్మినోళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక బూట్లు క్లీన్ చేసే ఆయన్ని, షూ క్లీన్ చేసే ఆయన్ని, బూట్లు పాలిష్ చేసుకునేవాడు, అలాంటి వాడిని దేవుడు తీసుకొచ్చి అమెరికాకు ప్రెసిడెంట్గా చేశాడు. అబ్రహాం లింకన్ గారు వాళ్ళ ఫాదర్ ఒక షూ పాలిష్ మ్యాన్. ఆయన బ్రతుకు షూలు క్లీన్ చేసుకోవడం. కొడుకు చూస్తే అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. ఒకసారి పారిశ్రామికవేత్తలతో పెద్దలతో మీటింగ్ పెడితే ఆయన ప్రసంగిస్తున్నాడట. అందరూ సమానంగా ఉండాలి, అలాగే ఇలాగని ప్రసంగం చేస్తుంటే ఒకళ్ళు లేచి అన్నాడట, ఏయ్ ఏం మాట్లాడుతున్నా? అమెరికా అధ్యక్షుడు అంటే చాలా గ్రేట్, ఆయనకి ఎదురు చెప్పకూడదు ఎవడను. కానీ ఆ పెద్ద పారిశ్రామిక డబ్బున్నాడు, కోటీశ్వరుడు ఒకడు నిలబడి అన్నాడు, ఏం మాట్లాడుతాం? మీ నాన్న మా చెప్పులు క్లీన్ చేసేవాడు, అది నీకు తెలుసా? మీ నాన్న మా చెప్పులు క్లీన్ చేసేవాడు, కుట్టేవాడు, నీకు ఆ సంగతి తెలుసా? ఆయన అవమానించాలని. నువ్వు చెప్పులు కుట్టుకునేవాడు నెగ్గి ప్రెసిడెంట్ అయ్యానని గొప్ప చెప్పుకున్నావేమో. మీ నాన్న మా చెప్పులు తుడిచేవాడు, అది గుర్తుపెట్టుకున్నావో. చెప్పులు కుట్టేవాడు కొడుకు నువ్వు అని అంటే
అబ్రహాం లింకన్ గారు కృంగిపోయి కుమిలిపోవాలి. ఆయన ఏమన్నాడు తెలుసా? ఎస్ బ్రదర్, థ్యాంక్ యూ. అందరూ కూడా షాక్ అయిపోయారట. ఏంటి అమెరికా ప్రెసిడెంట్ ఇలాగ అన్నారేంటి, అంత పెద్ద ఆయన్ని ఇంత అవమానపరిచారు. అందరూ పక్క నవ్వారట. అయితే అబ్రహాం లింకన్ లేచి ఒక మాట అన్నాడంట. ఏంటో తెలుసా? థ్యాంక్ యూ బ్రదర్, నువ్వు భలే గుర్తు చేసావు. మా నాన్న ఆ చెప్పులు కుట్టే స్థితిలో నుంచే దేవుడు నన్ను ఎక్కడి వరకు తీసుకొచ్చాడు. ఈ సమయంలో ఈ పెద్ద సభలో మా నాన్న గుర్తు చేసినందుకు నీకు చాలా ధన్యవాదాలు. నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎప్పటికైనా మీ బూట్లు కానీ మలినం పడితే, మీ బూట్లు కానీ చిరిగిపోతే నా దగ్గరకు తీసుకురండి, నేను చక్కగా దాన్ని రైట్లో పెడతాను అన్నాడట. సబంతా నోటి మీద వేసుకున్నారట. నీ బూట్లు కానీ నీ చెప్పులు కానీ పాడైపోతే చిరిగిపోతే బెటర్ నేను కొడతాను అన్నాడట. అది అబ్రహాం లింకన్ ఒక మార్కు అమెరికా దేశంలో. ఎందుకనంటే ఒక దీనుడిగా ఉన్నవాడిని దేవుడు ఆయన ఏం చేశాడండి? దీనులకు అండాయనే భక్తిహీనులను కూల్చును, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. సితారాతో స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేటయే మనమందరము స్తుతి. చరిత్రలో చాలా మందిని చూస్తాం. మీకు ఎలాంటి ఉదాహరణలు చెప్పాలంటే బోల్డ్ మంది ఉన్నారు. దరిద్రులైన వారిని దేవుడు ఉన్నత శిఖరాలకి ఎక్కించాడు. బేదలైన వారు దేవుడు ఆయన లేపాడు. దిక్కులేని వారికి ఆయన దిక్కయ్యాడు. దరిద్రులైన వారిని ధనవంతులుగా చేశాడు. ఆయన చేతిలో ఉంది తెలుసా? నీ దరిద్రతను తీసి ఒక రోజున నిన్ను ముందుకి ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఎవరైతే నువ్వు అంటరానివాడు అన్నారో, ఎవరైతే నిన్ను చేతకానివాడు అన్నారో, ఎవరైతే నువ్వు తెలివి తక్కువవాడు అన్నారో, అలాంటి వారి ఎదుట దేవుడు నిన్ను నీ కాళ్ళ ముందు పెట్టేలాగా చేస్తాడు. దేవుడు అద్భుతకరుడు అయిన ప్రభునందు ప్రియులారా, ఎంతోమంది చదువుకునేటానికి కూడా స్తోమత లేనటువంటి వాళ్ళు దరిద్రులు లేవనెత్తడగాని చూస్తున్నాడు. వాళ్ళ అమ్మగారు, నిన్న ఒక స్టోరీ వింటున్నాను నేను, 1500 రూపాయలు పనిచేస్తుందంటే వాళ్ళ అమ్మగారు, నెలకు 1500 రూపాయలు. అతడు ఐఐటికి 20,000 కట్టాలి. కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఒక 20,000 ఇచ్చి పేపర్లో వేస్తే కొన్ని లక్షల డొనేషన్ వస్తే అతడు పేదరికం నుంచి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, ఈవేళ కలెక్టర్ అయ్యాడు. ఒక దరిద్రుడు. ఎందుకో తెలుసు? దేవుడు లేవనెత్తుతాడు. నువ్వు దేవుని మీద అనుకుని దేవుని చిత్త ప్రకారం జీవించు. లేవనెత్తేవాడు. బైబిల్లో చాలా మందిని మనం అలాంటి వాళ్ళని చూస్తాం. దరిద్రులను లేవనెత్తేవాడు. మా ముందెంత అనుకునేవాళ్ళు, ఎన్నిక లేని వారిని కదండి, ఎన్నికైన వారిని సిగ్గుపరచరు, కానీ ఎన్నిక లేని వారిని, దరిద్రులను. బైబిల్ గ్రంథంలో ఈ విషయాలు మీకు చూపిస్తాను. కొరింథీయులకు ముగించేస్తానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఎవరిని లేవనెత్తాడైనా? కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 1వ వచనంలో 26వ వచనంలో, సహోదరులారా మిమ్మల్ని పిలుపుంచడం మీరు లోకరీతి జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారు అనేకులు పిలవబడలేదు, కానీ ఏ శరీరం దేవుని దర్శించుకుని జ్ఞానుని సిగ్గుపరచడానికి లోకంలో నుండి విద్య లేని పామరుల్ని, పేతురు గారు విద్య లేని వాడు జాలరి, విద్య లేని పామరులను, వెర్రివారిని, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులను, ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి లోకంలో నీచులను, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. చప్పలు కొట్టుగాడుగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్నిక లేని వారిని. నీ దగ్గర డబ్బు ఉండక్కర్లేదు, నీ దగ్గర అధికారం ఉండక్కర్లేదు, నీ దగ్గర కులం ఉండక్కర్లేదు, ఏమక్కర్లేదు. నీ దరిద్రతను ఆయన చూస్తున్నాడు. పెంట కుప్పల మీద దరిద్రము పేదరికని అనిపిస్తున్న దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఈ ఆరాధనలో
నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు సైకిల్ మీద తిరిగే నన్ను, ఒకప్పుడు చారణం భోంచేసే నన్ను లేవనెత్తి ఆయన పరిచర్య కొరకు పిలిచాడు. ఈవేళ ఒక వెహికల్లో తిరిగేలాగా దేవుడు చేస్తున్నాడనంటే ఆయన లేవనెత్తే దేవుడు. కేవలం అది ఆయన కృప మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక టైం లేదు కనుక ఆ 9వ వచనం చెప్పి ముగించుకుందాం. 113 ఎందుకు స్తుతించాలి ఆయన్ని? ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను, కుమారులు గల సంతోషము గల తల్లిగాను చేయని యెహోవాను. ఆయన సంతు లేని దాన్ని ఇల్లాలుగా చేస్తాడటండి. సంతానం లేని దానిని సంతానం గల తల్లిగా చేయబోతున్నాడు. నమ్ములు దేవునికి స్తోత్రం చెప్పాలి. మళ్ళీ మామూలు తల్లిగా కాదు, ఏ తల్లిగా? కుమారులు గల తల్లిగా చేయబోతున్నాడు. అందుకని యు ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి స్తుతించండి ప్రియులారా. ఆయన సంతు లేని దాన్ని ఇల్లాలుగా చేయబోతున్నాడు. నీ గర్భ యొక్క పంటను దేవుడు పండించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. యాక్చువల్గా పెంట కుప్పల నుంచి దీని పైకి లేవనెత్తాడు, దరిద్రుల్ని లేవనెత్తాడనే ఈ వచనం ఎక్కడి నుంచి తీసుకున్నారనుకుంటున్నారు మీరేళ్ళో? అన్నమ్మ గారు రాశారు పాట. అక్కడ పాట ఇది. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో అన్నమ్మ రాసింది పాట. అన్నమ్మ గారు అంటే అన్న రాసింది. 2వ అధ్యాయంలో ఆవిడ రాసిన పాట ఇదండి. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఆవిడ పాట రాసింది. దేవుడు ఎంత గొప్పవాడని రాసి 5వ వచనంలో తృప్తిగా పూజించిన వారు ఆకలిగా ఉంటారు, ఆకలిగా ఉన్నవారు ఆకలి తీరా తింటారు. గుడ్రాలు 7 పిల్లలు కంటది, అనేక పిల్లలు కన్నది, కృషించిపోద్ది. 7వ వచనంలో యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యం కలిగజేవాడు, కృంగజేవాడు, లేవనెత్తువాడు అయిన దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టడానికి, మహిమగల సింహాసనం స్వతంత్రింపజేయటకు వారిని మంటిలో నుండి అమానం దరిద్రుల్ని మంటిలో నుండి ఎత్తువాడని, లేమి గలవారిని పెంట కుప్పల మీద నుండి పైకి లేవనెత్తువాడు. ఇది అక్కడి నుంచి తీసుకుని రాశారండి. అన్నమ్మ గారు పాడిన పాటలో కొన్ని ఒక వచనం తీసుకున్నాడు ఈయన. దరిద్రులను పెంట కుప్పల మీద లేవనెత్తేవాడు కనుక సంతు లేని దాన్ని నేను ఏం చేయబోతున్నాడు? మన దేవుడు గర్భాన్ని తెరిచే దేవుడు. పండిపోయిన గర్భాన్ని, లేకపోతే మూయబడిన గర్భాన్ని, లేకపోతే డాక్టర్ లాభం లేదనే గర్భాన్ని, ఎండిపోయిన గర్భాన్ని, ఫలింపని గర్భాన్ని ఫలింపచేసే దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక శారా, ఒక రాహేలు, ఒక ఎలిజబెత్, ఒక హన్నా కదండి, దేవుడు వారి గర్భాలన్నిటినీ తెరిచాడు. బైబిల్లో వీళ్ళందరూ మనకి ఉదాహరణలుగా ఉన్నారు. కనుక దేవుడు నీ గర్భాన్ని కూడా తెరిచే దేవుడు. ఒకవేళ నువ్వు దీనుడిగా, దరిద్రుడిగా, ఏంటి నా బ్రతుక నిరాశ నిస్పృహలతో ఉంటే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. మరలా యెహోవాను స్తుతించండి. అందుకని దేవుని ప్రైజ్ ద లార్డ్ ప్రార్థనతో స్తుతించడంతో మొదలెట్టాడు ఈ కీర్తన, మళ్ళీ స్తుతించడంతో ముగించాడు. నీ జీవితం కూడా స్తుతితో ప్రారంభించాలి, స్తుతితో ముగించాలి. దేవుడు చేసిన రీజన్లు ఏంటవి? ఆయన ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడు, ఆయన అంతరిక్షాన్ని కలుగు చేసినవాడు, ఆయన పోలిన దేవుడెవరు? ఆయన చూస్తున్న దేవుడు, ఆయన లేవనెత్తే దేవుడు, ఆయన సంతు లేని దాన్ని ఇల్లాలుగా, పిల్లల గల తల్లిగా చేసే దేవుడు. డోంట్ వరీ, మనుషుల్ని హింసించవచ్చు కానీ దేవుడైతే నేను చూస్తున్నాడు, నిన్ను దర్శించబోతున్నాడు, నేను లేవనెత్తుతాడు, నిన్ను సంతోషము గల తల్లిగా ఆనందింపచేస్తాడు, జాయ్ఫుల్ మదర్గా చేయబోతున్నాడు. అటువంటి కృప ఆశీర్వాదాలు దేవుడు మనకి దయచేయునుగాక.